మీడియా మిత్రులకు పార్టీ నాయకులకు ధన్యవాదాలు. ఈరోజు కొందరు బీఆర్ఎస్ నాయకులు మాజీ జడ్పీటీ శ్రీ వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీకి అమ్మడపోయిందని, టీఆర్ఎస్ పార్టీ భిక్షతో గెలిచిందని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. ఆ నాయకులు ఒక్కడే హెచ్చరిస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ భిక్ష పెట్టింది నాకు కాదు, మీ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్కు. ఆ రోజునాడు ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి బక్క నరసింహ గారు బీఫామ్ ఇవ్వకపోతే టీడీపీలో టీఆర్ఎస్లో బీఫామ్ తీసుకొని జడ్పీటీసీ గెలిచినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ భిక్షతో గెలిచిన వ్యక్తి షాద్నగర్లో అంజయ్ యాదవ్ గారు, నేను కాదు. నేను స్వయాన తెలంగాణ ఉద్యమంలో పాల్గొని క్రియాశీలంగా పాల్గొనే వ్యక్తిని కాబట్టి ఆ రోజునాడు నా మధురాపూర్ గ్రామ ప్రజలు, నా ఫరక్నగర్ మండల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నన్ను ఎంపీటీసీ గెలిపడం జరిగింది. జడ్పీటీసీ అప్పుడు స్వార్థంతో ½ ముందు బీఫామ్ ఇస్తే మా నాయకులు, మా కార్యకర్తలు, మా ప్రజలు నేను చేసిన కష్టాన్ని గుర్తించి స్వయాన కష్టపడి గెలిపించారు. ఎవరు పెట్టిన భిక్ష కాదు, అది నా మండల జనాల నాయకుల కార్యకర్తల భిక్ష, అది మీ భిక్ష కాదు. అది భిక్ష పెట్టిన వాళ్ళు నాకు, మీరు కాదు పెట్టింది. ఒకసారి గుర్తుగా మాట్లాడాలి. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిన మాట్లాడుతారు. నేను కాంగ్రెస్ పార్టీ కాదు, నా చరిత్ర అమ్ముడు చూపిస్తే మీకు చాతనై మీరు నిజాయితీ పనులు అయితే మీరు ఎక్కడ రమ్మని వస్తా. మీరు రేపు శుక్రవారం నాడు ఎలకట్టె భవనమ్మ దగ్గర ఉదయం 6 గంటలకు అభిషేకం ఉంటుంది. అక్కడ వచ్చిన అధికారం కోల్పోయిన బాధలో మీరు రైతులు రెచ్చగొడుతున్నారు. 2024-25కు ప్రీమియం కట్టకపోతే ఎవడని చెప్తాడు చదువు వచ్చినోడు. రైతులకు గవర్నమెంటు పేమెంట్ చేయనప్పుడు ఏ లెక్క ప్రకారంగా నీకు ఈరోజు రైతులకు వాళ్ళకి అమౌంట్ వస్తుంది? చనిపోయే రైతులకు ఈరోజు రైతు బీమా కింద 2024-25 సంవత్సరంలో ఓన్లీ మీరు రాష్ట్ర నాయకులు రాష్ట్ర మొత్తం తిరిగి చెప్పిన షాద్నగర్ ఒకటే చెప్తా మీకు, ఇది అందరి లెక్క వస్తుంది. 165 మంది రైతులు షాద్నగర్లో ఈ రోజు కూడా చనిపోతే అందులో 121 మంది రైతులకు ఇప్పటికీ రైతు బీమా వచ్చింది. ఇంకో 42 మంది రైతులు ఆన్ లైన్లో ఉన్నారు, వాళ్ళని వస్తారు త్వరలో. రైతు బీమా కట్టలేదా చెప్పండి. మీకు రాజకీయం చేత ఇంట్లో కూర్చోండి, రైతును రెచ్చగొట్టి రైతును ఆడుకోవద్దు. 10 సంవత్సరాలు రైతు బంధించిర్రు. రైతులకు ఒక్కనాడు ఒక్క రైతుకు 2014 గెలిచిన ఒక 1 ఇయర్లో డ్రిప్ ఇచ్చిర్రు. అప్పటి రైతులు డ్రిప్ ఇచ్చిన పాపన పోలే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, షాద్నగర్ ఎమ్మెల్యే గారు సహకారంతో ప్రతి రైతు అప్లై చేస్తున్న డ్రిప్ వేయగలుగుతాం రైతులకు. ఎలా అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న రైతులకు ఉన్న నిబద్ధత. రుణమాఫీ అంటే ఫస్ట్ టైం చేసిర్రు, 4 సార్లు ఇచ్చిర్రు. చారానా, ఆటానా, బారానా, దోవానా అని ఇస్తే అది మిత్తికే వెళ్ళిపోయింది. సెకండ్ టైం రుణమాఫీ చేస్తే 4 ఏళ్ళ రుణమాఫీ చేస్తే, ఒక రైతుకు ₹1,00,000 రుణమాఫీ చేస్తే 4 సంవత్సరాల నాటికి బెనిఫిట్స్లో పెట్టి 4 ఏళ్ళకు రుణమాపిస్తే షాద్నగర్ కాన్స్టిట్యున్సీలో 13,329 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఎక్కడ రమ్మటో చర్చ మాట్లాడడానికి. ఇలాంటివన్నీ పక్కెట్టి ఏదో మసలి మీద దాడి చేయడము అది సంస్కారం కాదు. మీరు నిజాయితీగా రాండి, మీరు నిజాయితీగా మాట్లాడండి. రైతులకు ఏం చేస్తున్నాం, ఏం కదా అని చెప్పగలని సిద్ధంగా ఉన్నాం. మీరు రైతులను రెచ్చగొట్టి రైతులకు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి రెచ్చగొట్టి కారకులు మీరు రైతులు ఇవ్వాల. వచ్చిందా రాలేదా, పెట్టలేదా, ఇవన్నీ మానుకొని ధైర్యంగా మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో రైతులకు మేము ప్రతి క్షణం మేము సపోర్ట్గా ఉంటున్నాం. రైతులకు అన్ని వేళలా అన్ని విధాలా మేము సహాయసహకారం అందించడానికి రెడీగా ఉన్నాం. ఇలాంటి కల్లిబల్లి మాటలు నమ్మకుండా రైతులందరూ కూడా దయచేసి ఇక్కడ ప్రభుత్వ పక్షాన మాకు మార్కెట్ కమిటీ ఉంది, చైర్మన్ ఉన్నాడు, వైస్ చైర్మన్ ఉన్నాడు, మా వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ అధికార పార్టీ. ఆ వ్యవస్థకు రైతులను మాకు చెప్పుకుంటూ వాళ్ళ బాధలు ఉంటాయి. మీరు బాధపడ అవసరం లేదు.
మీకు అధికారం పోయిందనే బాధ తప్ప రైతుల మీద సోయలేదు. కాబట్టి మీరు ఇంకోసారి ఇలాంటి మాటలు బాధపడాలని హెచ్చరిస్తున్నాం. నువ్వు ఏమంటగా ఏమో సమత్మి కదా, నువ్వు చెప్పిన మాట నిజాక్ష అన్నట్టుగా అది మీరు చేసింది కదా. నువ్వే మారినవు కదా. ఫస్ట్ బీఫామ్ రాకపోతే టీడీపీలోకి వెళ్ళి బీఫామ్ రాకపోతే టీఆర్ఎస్లో మారిన వ్యక్తి నువ్వే కదా. షాద్నాథ్ బాసగా ఎలా టీఆర్ఎస్ బాసే కదా, నేను కదా మారింది. నేను ఒక ఉద్యమకారునిలా కష్టపడి వస్తే నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టుకుంటా, ఎదగకుండా కనీసం సిగ్గుచేటదంటే ఒక ఉద్యమకారు మీద దాడి జరిగితే పలకరేని పాపైన మూర్ఖులు మీరా మాట్లాడేది ఈరోజు.